శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నిర్ణయించడమైనది అదే వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. తొలి దశ వోకల్ ఫర్ లోకల్లో భాగంగా స్థానిక ఉత్పత్తులు పెంచడం, వాటికి ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించాలని నిర్ణయించాం. రెండో దశ లోకల్ టు గ్లోబల్. దీని ప్రకారం ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో మన స్థానిక ఉత్పత్తులు పోటీ పడేలా చేయడం. ప్రతి ఇంటా ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలు ప్రాధాన్యతనిస్తూ స్థానిక ఉత్పత్తుల్ని వినియోగించాలని ఈ సభలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. ఈ తీర్మానం ద్వారా స్థానిక వర్గాలకు మద్దతు ప్రకటించాలని రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, రైతులు, చేనేత కార్మికులు, యువ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి సంపూర్ణ మద్దతు తెలపాలని ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేలా ప్రజలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడడానికి ఈ సభ కట్టుబడి ఉంటుంది. రాష్ట్రాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి దిశగా సభ్యులందరూ కలిసి ఈ సామూహిక సంకల్పాన్ని వ్యక్తపరచడం ఒక చారిత్రక అడుగుగా ఈ శాసనసభ భావిస్తోంది. పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా ఈ తీర్మానాన్ని ఈ గౌరవ సభ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ తీర్మానాన్ని పూర్తిగా బలపరిచినటువంటి జనసేన, బీజేపీ పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేశ భారతదేశం ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి 2014 ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో, అది కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుని ఏ విధంగా స్వదేశీ వస్తువుల్ని బలపరచాలి అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నారు. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ లోకల్ కన్జంప్షన్ పెరగాలి, బ్రాండ్ పెంచాలి, గ్లోబల్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాజ్పేయి గారి పీరియడ్లో టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ తీసుకొస్తే అదే బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళతో కూడా కలిపి 4G తీసుకొచ్చారు. ఒక ప్రోడక్ట్కి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర శాఖ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మన అందరం కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది.